మెయింటెనెన్స్ బాగాలేదు, ఇక్కడ కమ్యూనికేషన్ మనకు అర్థం కావట్లేదు అని అస్సలు ఆలోచించద్దు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుడి మొహం చూస్తే మనకి పొందే ఆ ప్రశాంతత అదే భక్తి. మనం దానికోసమే రావాలి. గాన్గాపూర్ వచ్చినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. జై దత్తాత్రేయ స్వామికి జై జై. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామికి జై అండి. మేము ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ వేసేసుకున్నాము. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరాము. అయితే మేమేమనుకున్నామంటే పరిగి నుంచి కొడంగల్ రూట్ వెళ్తే చాలా బాగుంటుందిలే అనుకున్నాము. గూగుల్లో 2-3 రూట్స్ చూపిస్తే మనకు తెలిసిన రూటే కదా అని వెళ్తే అమ్మ బాబా ఎన్ని స్పీడ్ బ్రేకర్స్, చాలా దరిద్రంగా ఉందండి. నైట్ 1 అయ్యింది మేము చేరేసరికి. కానీ ఆ రూట్ అంతా చాలా స్పీడ్ బ్రేకర్స్, బాగాలేదు రోడ్డు కూడా అస్సలు. సో ఎవరైనా హైదరాబాద్ నుంచి వెళ్తే పరిగి రూట్ నుంచి మాత్రం కొడంగల్ రూట్ నుంచి వెళ్ళకండి. సో మేము వచ్చేటప్పుడు జైరాబాద్ నుంచి వచ్చాము. చాలా మంచిగా ఉంది ఆ రూట్ మాత్రము. హ్యాపీగా వచ్చేసాము. సో అక్కడ గాన్గాపూర్ అంటేనే చాలా వేడి అంట. ఇంకా మేము వెళ్ళే రోజు మాత్రం దేవుడి బ్లెస్సింగ్స్ లాగా మంచిగా వర్షం అయితే కురిసింది. వాతావరణం చాలా చల్లగా అయిందనమాట. అలా మొత్తం స్పీడ్ బ్రేకర్ దాటుకుంటూ మేము గాన్గాపూర్కి అయితే వచ్చేసాము. మధ్యలో మాకు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఎదురయ్యాయి. ఇదే గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. అక్కడ మనకి దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తాడు, ఆదిశంకరాచార్య దర్శనమిస్తారు, అలాగే శివుడు కూడా మనకి దర్శనమిస్తున్నాడు. సో చాలా బాగుంది. సో మేము వెళ్ళేసరికి రాత్రి 1:30 అయ్యింది. సో మేము రూమ్కి షిఫ్ట్ అయిపోయి అంత అయ్యేసరికి 2 అయ్యింది. 3 o'clockకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి కాగడా హారతి అన్నందుకు మేము వెళ్ళి స్నానాలు చేసి అందరం కూడా తలస్నానం చేసి, ఎందుకంటే గాన్గాపూర్ అంటేనే చాలా పవర్ఫుల్ కదా, స్నానాలు చేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామికి గాన్గాపూర్కి వచ్చామండి. వర్షం పడుతుంది మాకు వెళ్తుందా సమ్మర్లో. ఇక్కడ చల్లగా ఉందండి. శ్రీదత్త కాలేజ్. We are in హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? పొద్దున 2 గంటలు అవుతుంది. ఎంత? 2:30 అవుతుంది. మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు కాగడా హారతి ఉంటుందంట. మా మహాన్ కూడా మంచి స్నానం చేశాడు. నేను కూడా స్నానం చేసి అందరూ స్నానం చేసి ఫ్రెష్గా వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 1 అయ్యింది. స్నానం చేసి బయట 2:30 3 o'clock కాగడా. ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడ చాలా ఎండలు ఉండే నిన్నటి మేము ఇప్పుడు ఈరోజు వచ్చాం కదా, వర్షం చల్లగా ఉంది. చూడండి వర్షం ఎలా ఉందో. వావ్, we are blessed. అలా మా హోటల్ నుంచి గుడి దగ్గరే, కానీ అక్కడ ఒక బోర్డు లేదు, లైట్ లేదు. నైట్ 3 గంటలు అయినంత మాత్రాన ఎంట్రన్స్ 3 లైట్స్ ఉండాలి కదండి. అసలు ఏం కమ్యూనికేషన్ లేదు. అక్కడ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళని అడిగేసి ఇక్కడి నుంచే వెళ్ళాలని వెళ్తున్నాము. మరి అక్కడ పక్కనే కారు ఆపేసి మేము నడుచుకుంటే అయితే వెళ్తున్నాము. మధ్యలో దారిలో కొందరు పడుకున్నారు. అసలు కరెంట్ లేక వాళ్ళని తొక్కేసే వాళ్ళమే. అసలు ఏం మెయింటెనెన్స్ లేదండి అసలు. కాకపోతే దేవుడు మహిమ ఉంది కదా, అక్కడంతా కమర్షియల్గా వాడుకుంటున్నారు. దీని గురించి గవర్నమెంట్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఆ వర్షంలోనే అందరినీ అడ్రస్ అడిగి అట్లా వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత 2 గేట్లు కనిపించాయి. కాగడా హారతి అంటే మనం ఏమనుకుంటాం, పెద్ద హారతి మనకు కనిపిస్తుంది అనుకుంటాం. ఇక్కడ చాలామంది నిలబడ్డారు దర్శనం కోసం, ఇంకా గేట్లు తెరవలేదనేసి. సో మేము కూడా నించున్నాము. ఇక్కడ కాదు, మళ్ళీ ఇంకో దగ్గర నుంచి అన్నారు. మొత్తానికైతే మేము ఈ గేట్ నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ దేవుడు అటు ఫేస్ చేస్తున్నాడు అనమాట. అది ఎట్లా చూడాలో మాకు అర్థం కాలేదు. సరే లోపలికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పట్లేదు. మళ్ళీ మేము ఇక్కడ మెట్ల దారి నుంచి వెళ్తున్నాము. ఈ మెట్ల నుంచి వెళ్తే అక్కడ కూడా కరెంట్ లేదండి. అసలు చిమ్మ చీకటి, అవి ఎక్కడ కాలు పెడితే ఎక్కడ కింద పడతామో అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ వెళ్ళిన తర్వాత కూడా పైన మళ్ళీ ఇంకో గేట్ వస్తుంది. అక్కడ ఎవరు వస్తారో తెలియదు, ఎవరు తీస్తారో తెలియదు. చాలా కన్ఫ్యూజన్ అయితే అయ్యాము. అక్కడ లైన్లో అసలు రష్ే లేదు. ఒక 100 మంది ఉన్నారు, 50 మంది కూడా లేరు. 50 మంది లేకున్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు కదా అని చెప్పేసి మేము దిగి మళ్ళీ మెయిన్ పెద్ద గేట్ నుంచి వెళ్ళాము. అక్కడ ఆయన షార్ట్కట్ రూట్లో పంపిస్తా అన్నాడు. అసలు మనుషులే లేరు. ఆయన మనిషికి 200 అడిగాడండి. గుట్కా తినుకుంటున్నాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ. మరి అక్కడ ఏం పట్టించుకోవట్లేదా, ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ఇక్కడి నుంచి మేము ఇంకా షార్ట్కట్గా వెళ్ళామన్నమాట.
మనిషికి 200 అంటే ఏంటంటే కష్టే లేదు. మాకు తెలియదు కదా, మెట్ల మీద నుంచి మళ్ళీ వచ్చేస్తే అక్కడ ఆగిపోతామేమో, సగంలో ఆగిపోతామేమో, దేవుడు కనిపించడేమో అనుకున్నాము. కాబట్టి మీరందరూ కూడా, వెళ్ళే వాళ్ళందరూ కూడా మెట్ల మీద నుంచే వెళ్ళి దర్శనం చేసుకోండి. అక్కడ ఒకరికి కూడా ₹1 ఇచ్చేయాల్సిన అవసరం లేదు. చాలా వేల మంది ఉంటే అలా చేయొచ్చు మనము, మనిషికి 200 ఇచ్చి. కానీ మనుషులే లేకున్నా సరే మేము మనిషికి 200 అడిగితే మేము మొత్తం 500 రూపాయలు ఇచ్చేసి ఒక్కసారి అది చూపించాడంతే. నేను అలా కాదు, నాకు తృప్తిగా అనిపించలేదు. లేదు, రష్ లేదు కదా, ఒక ప్రదక్షిణం చేసుకున్నాను. మళ్ళీ మెట్ల మీదకి వెళ్ళి మళ్ళీ వచ్చి దేవుడిని దర్శనం చేసుకున్నాను. ఏమనవు ఇక్కడ కుక్కలు పైన పోయి ఉంది. ఇదే కాగడ హారతి బయటికి తీసుకొచ్చి పెడతారు. దేవుడికి ఏం మనకు కనిపించకుండా ఇస్తారు, బయటకు తీసుకొచ్చి ఇస్తారనమాట. అది ముక్కాలి, దాన్ని కాగడ హారతి. అక్కడ ఎవ్వరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో ఇలా ప్రదక్షిణం అయితే చేసాము. చేసిన తర్వాత నాకేంటంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వస్తే బాగుంటుంది, దేవుని దర్శనం చేయించుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇది గుడి ప్రాంగణం అండి, మొత్తము ఇలా ఉంది గుడి అంతా. మనకి యూట్యూబ్లో చూపించిండ్రు ఎంతో భయంకరంగా, అట్లా ఏం లేదు, బాగుంది గుడి. సో అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి రష్ ఎక్కువ లేరు. సో ఇక్కడ నుంచి మేము దేవుణ్ణి మొక్కేసి దత్తాత్రేయ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని నేనేం చేశానంటే మళ్ళీ ఒక్కసారి మెట్ల మీద నుంచి వెళ్దామని చెప్పేసి మీకు ఆ దారి కూడా చూపిస్తాను. చూసారా, దేవుడు ఇక్కడ మనకి కనిపిస్తాడు, కానీ ఎట్లా అంటే అక్కడ ఫేస్ చేసి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, దేవుడి ఫేస్ అటు సైడ్ ఉంటుంది, గేట్ ఇక్కడ సైడ్ ఉంది. నాకేం అర్థం కాలేదు ఇక్కడ. బయట పూలు అమ్మే వాళ్ళు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అయితే నేనేం చేశాను, మెట్ల నుంచి వెళ్ళాను. చూడండి, ఎంత రష్ లేదు అసలు. అనవసరంగా పెద్ద గేట్ నుంచి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి షార్ట్ కట్ వెళ్ళడం ఎందుకని నేను, వాళ్ళందరూ మా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ప్రదక్షిణ చేస్తుంటే నేను మెట్ల మీదకి వెళ్ళి వచ్చాను. చూడండి, ఇలా ఉంది మెట్ల దారి. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ గేటు అంత నీళ్లు ఉన్నాయని మళ్ళీ కిందికి వెళ్ళిపోయామన్నమాట. కాకుండా ఇలాగే వచ్చేస్తే మంచిగా దర్శనం ఇంకా అయ్యేది. సరే, మేము షార్ట్ కట్లో వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము. ఇలా మొత్తం నడుచుకుంటూ వచ్చి గుడి లోపలికి వచ్చాను. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేసి అక్కడికి వెళ్తే ఇక్కడ దేవుడు ఉంటాడనమాట. ఇక్కడ దర్శనం, ఇక్కడ అయ్యగారు ఉన్నాడు. మరి తీనిస్తారో లేదని ఒక సెకండ్ తీసేసాను. ఇక్కడ చూడండి, దేవుడు ఇలా దర్శనం చేసుకోవాలి. ఇంకా ఆయన ఫొటోస్ తీయద్దు అన్నందుకు నేను ఆఫ్ చేసేసాను. అలా మేమందరం కూడా దర్శనం చేసుకొని అక్కడ కూర్చొని ప్రశాంతంగా, ఇక్కడ ఒక తాబేలు ఉంది, దాన్ని మీద ముగ్గు వేశారు, దాన్ని మొక్కేసి ఒక 10 నిమిషాలు గుళ్ళో కూర్చొని ఇంకా వెళ్ళిపోయాము. మళ్ళీ 10 గంటలకి దర్శనం చేసుకుందాం అనుకుంటే అమ్మో రష్ చాలా ఉంటుందేమో అనేసి ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసామండి. ఇదండి గాన్గాపూర్లో మేము వెళ్ళిన దర్శనం చేసుకున్న తీరు. అక్కడైతే కమ్యూనికేషన్ అయితే ఏం లేదు, వాళ్ళంతా కర్ణాటక లాంగ్వేజో మహారాష్ట్ర లాంగ్వేజో మాట్లాడుతున్నారు. మనకైతే అర్థం కాదు అది. మీరు వెళ్ళండి, ఈ మెట్ల మీదకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోండి. మధ్యాహ్నం పాదుకా దర్శనం ఉంటుందంట. కాకపోతే మళ్ళీ ఎండ చాలా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చేయాలని చెప్పేసి మళ్ళీ మేము 12 గంటలకే స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు అనకుండా ఈ వీడియో చూసి దీని ద్వారా మీరు దర్శనం చేసుకోండి. మెట్ల మీదకి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా ఆ దేవదేవుని ఆశీస్సులు పొందండి. జై గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామికి జై. స్వామికి జై. కాగడ హారతి చూడాలంటే రాత్రి అంటారు. అది కాదు, అది చేతిలో పట్టుకొని తిరిగేది, అది వేరే. అదే మేము జూనియర్లే మారితే అసలు మీరు కాగడ పొద్దున్న అది రాత్రి రాత్రి నైట్ క్లోజ్ చేస్తారు చూడండి. అంత వర్షం ఫిక్స్. మెయింటెనెన్స్ బాగాలేదు, ఇక్కడ కమ్యూనికేషన్ మనకు అర్థం కావట్లేదు అని అస్సలు ఆలోచించద్దు. దేవుణ్ణి మనస్ఫూర్తిగా, దేవుడి మొహం చూస్తే మనకి పొందే ఆ ప్రశాంతత, అదే భక్తి. మనం దానికోసమే రావాలి. గాన్గాపూర్ వచ్చినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. జై దత్తాత్రేయ స్వామికి జై. జై. అలా ఒకసారి దర్శనం చేసుకొని మేమున్న హోటల్ ఇదే అనమాట. ఇంకా వికెట్ చేసేసాము, హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. హ్యాపీ జర్నీ.